నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు అంటే ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆధారాలనే ధ్వంసం చేశారు అనుకున్నారంతా. కానీ ఈ రావు గ్యాంగ్ అలా చేయలే. ప్రణీత్ రావు చేసినటువంటి పని ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేశారు. ఎక్కడా కూడా అది లభించే అవకాశాలు కూడా లేవు. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ కూడా ఒక నివేదిక సమర్పించింది విచారణ బృందం అధికారులకి. అంటే ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒక పార్టీకి సంబంధించి కొమ్ము కాస్తూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటా అంతా సేకరించారు. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి గతంలో తీవ్రవాదులు మావోయిస్టుల ముప్పునకు సంబంధించి కొంత సమాచారం ఇంటెలిజెన్స్లో ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. మనం గతంలో చూసాం, హైదరాబాదులో లుంబిని పార్కులో బాంబ్ బ్లాస్ట్ కానీ, దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మొత్తం ధ్వంసం చేశారు. అంటే ఇక ఎక్కడ ఇదంతా బయటపడుతుందోనని ఒక భయంతో వీటితో పాటు పాత రికార్డు అలాగే హార్డ్ డిస్క్లు అన్నిటినీ ధ్వంసం చేశారు. ఇది ఎంత కీలకమైనటువంటి పరిణామంగా మారిందో చూడండి. విచారణకు సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్ళినటువంటి అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసి వారు ఆశ్చర్యపోయారు. ఒక రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉంటాయి, వాటిని కూడా ఎక్కడ కనిపించకుండా మాయం చేసింది ఈ ట్యాపింగ్ గ్యాంగ్. ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్కి మాదాపూర్లో ఉన్నటువంటి ఒక కన్సల్టెన్సీ చాలా కీలకంగా వ్యవహరించింది. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ వారికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వటం, అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరికరాలు కూడా సమకూర్చడం. అంతేకాదు ఆ ల్యాబ్లో కొంత సమాచారాన్ని కూడా భద్రపరిచారట. చూడండి, ఇప్పటికే విదేశాల నుంచి తీసుకువచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వాటితో పాటు ఇదొక కొత్త అంశం. దానికి సంబంధించి డైరెక్టర్లుగా ఉన్నటువంటి రవికుమార్ అలాగే శ్రీవల్లి ప్రధానంగా ఈ ఇద్దరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి ఇప్పటికే నోటీసులు కూడా సర్వ్ చేశారు. వారిని త్వరలోనే విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో ఆ రికార్డును మాత్రమే ధ్వంసం చేయలే. రాష్ట్రానికి సంబంధించి అలాగే ఆయా కేసులకు సంబంధించి ముఖ్యమైనటువంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ఎక్కడా కూడా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క సమాచారం కూడా లేదు. వాటిని రిట్రీవ్ చేయాలన్నా మళ్ళీ తిరిగి తీసుకురావాలన్న అవకాశం లేదు. నిపుణుల కమిటీ తేల్చి చెప్పేసింది, అవకాశం లేదు. ఆ విధంగా హార్డ్ డిస్క్లను, టెక్నికల్ ఎక్విప్మెంట్ని ఏదైతే భద్రపరుస్తారో స్టోర్ రూమ్, వాటిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపడకుండా ధ్వంసం చేశారు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. పాత సమాచారంతో వీరికి ఏం పని? అది ఉంచి పోనీ ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చేయొచ్చు కదా, అది చేయలే. దీంతోపాటు అది కూడా అంటే ఎలా వారు రెచ్చిపోయారనేది మనం ఇది చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆధారాలను మాయం చేయటంలో కానీ, అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయటంలో కానీ, అనంతగిరి ఫారెస్ట్లో పడేయటం కానీ, మూసీ నదిలో పడేయటం కానీ, అంటే కట్టర్తో కట్ చేసి ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా దానికి సంబంధించి ఈ యొక్క ల్యాబ్ ఏదైతే మాదాపూర్లో కన్సల్టెన్సీగా వ్యవహరించిందో వారి సూచనల ప్రకారమే. సాధారణంగా హార్డ్ డిస్క్లో పడేస్తే అది మామూలుగా దొరికిందంటే దాంట్లోంచి సమాచారం తీయొచ్చట. అలా కాదు, దాన్ని కాల్చడం మళ్ళీ కట్టర్తో కట్ చేశారు. అంటే ఎక్కడా కూడా ఒకవేళ భవిష్యత్తులో
అవి బయటపడినా ఎవరికైనా దొరికినా వాటిలోంచి సమాచారం రాకుండానే జాగ్రత్త పడ్డారు. ఆ సలహాలు సూచనలు ఇచ్చింది ఈ యొక్క కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్. ఇప్పుడు వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారానికి మొత్తం పాత్రధారి సూత్రధారిగా ఉన్నది ప్రణీత్ రావు. మిగిలిన వారు కొన్ని పనులు చేస్తే ఈయన మాత్రం ఆధారాలను ధ్వంసం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఆ కన్సల్టెన్సీ నుంచి కూడా కొంతమంది వచ్చినట్లు, వారి సహాయ సహకారాలతోనే వీటన్నింటినీ ధ్వంసం చేసినట్లు కూడా ఒక ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది. ఆల్రెడీ ఆ ల్యాబ్కి వెళ్ళారు, అక్కడ కూడా సోదాలు చేశారు. దానికి సంబంధించి ఒకవేళ ఇక్కడ ఏమైనా భద్రపరిచారేమని అటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడా దొరకలా. మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది.